హరే కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం 13వ అధ్యాయం 16వ శ్లోకం దాకా చూసుకున్నాము. సో ఈరోజు మనం 17వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాము. అయితే ఒకసారి 17 నుండి వెళ్ళే ముందర ఒకసారి ఎవరు జరిగిన దాన్ని కొద్దిగా సారాంశంలో చెప్పుకొని ఆ తర్వాత 17లోకి వెళ్దాము. సో 13వ అధ్యాయం స్టార్టింగ్ లో అర్జునుడు 6 ప్రశ్నలు వేస్తున్నాడు. 6 ప్రశ్నలు ఏంటంటే, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, 2 జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, 3 పురుష ఎవరు, ప్రకృతి ఎవరు. సో వాటి యొక్క అర్థాలు, వారు ఎవరు అని తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించాడు. సో 2 నుంచి 7వ శ్లోకంలో కృష్ణుడు వివరణిస్తున్నాడు క్షేత్రకి, క్షేత్రజ్ఞకి, జ్ఞానానికి. క్షేత్ర అంటే శరీరం. ఆ శరీరంలో నివసించేటువంటి వ్యక్తి ఎవరైతే ఆ శరీరాన్ని అనుభవిస్తున్నాడో లేదా శరీరాన్ని నివసిస్తున్నాడో అతడు క్షేత్రజ్ఞ. అదే ఇక్కడ క్షేత్రజ్ఞులు 2 ఉన్నారు. ఒకరు వచ్చి ఆత్మ, రెండో వచ్చి పరమాత్మ. సో ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా క్షేత్రజ్ఞులే అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే ఆత్మ లేదా జీవుడు ఒక క్షేత్రాన్ని మాత్రం తను తెలుసుకోగలుగుతాడు పూర్తిగా. కానీ పరమాత్ముడు సర్వక్షేత్రాలని తెలుసుకుంటాడు, లేదా ఆయనకి అవగాహన ఉంటుంది, పూర్తిగా ఆయనకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకే క్షేత్రం నివసించినప్పటికీ ఇద్దరు ఒకటి కాదు అనమాట. ఇద్దరిలో వ్యత్యాసం ఉంది. ఆత్మ ఒక క్షేత్రాన్ని గురించి మాత్రమే తెలుసుకోగలుగుతుంది, కానీ పరమాత్మ సర్వక్షేత్రాల గురించి తెలుసుకోగలుగుతాడు. 3వది వచ్చేసి జ్ఞానం. సో జ్ఞానం ఏంటి అని అంటే, క్షేత్రము, క్షేత్రజ్ఞ 2 వేరు ఉన్నాయని, అలాగే క్షేత్రజ్ఞ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు వేరు అని చెప్పడం, తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అంటే. చాలా మంది జ్ఞానం అంటే భౌతిక ప్రపంచంలో దొరికేటువంటి జ్ఞానాన్ని అసలైన జ్ఞానం అనుకుంటున్నారు, అదే జ్ఞానం అనుకుంటున్నారు. కానీ భగవద్గీత ప్రకారంగా అసలైన మన జ్ఞానంలో ఉన్నాము అంటే అర్థం ఏంటి అని అంటే, ఇతను జ్ఞానవంతుడని తెలుసుకోవడానికి అని ఎవరైనా చెప్పాలి అనుకుంటే మాత్రం అతనికి క్షేత్రము, క్షేత్రజ్ఞులు తెలిసిపెట్టుకోవాలి. ఆ క్షేత్రజ్ఞులు ఎవరు తెలిసిపెట్టుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి భిన్నత్వాన్ని కూడా తెలిసిపెట్టుకోవడమే జ్ఞానం అంటే. అది తెలిసిపెట్టుకోవడం అన్నమాట. సో అది మనం ఈ విధంగా మనం 2వ శ్లోకంలో 13వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకం దాకా మనకు వచ్చేటువంటి వివరణ అన్నమాట. అది తర్వాత 8 నుంచి 13లో సో 8 నుంచి 13లో జ్ఞానం మనం పొందాలి అంటే ఉండవలసిన లక్షణాలు ఏంటి, సో ఆ విషయాలు 8 నుంచి 12వ శ్లోకం వరకు మనం చెప్పుకుంటాం. 8 నుంచి 12 ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూస్తే ఆ జ్ఞానం పొందడానికి అంటే మనకు అర్థం కావాలి అంటే క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞులు అంటే ఎవరు, ఆ క్షేత్రజ్ఞులు ఎంతమంది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం మనకి ఎక్కాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట మన మధ్యలో, కొన్ని లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు? మనం 8 నుంచి 12వ శ్లోకం దాకా మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఆ తర్వాత 13 నుంచి ఇక్కడ సో జ్ఞానం తెలుసుకున్నాము, జ్ఞాన లక్షణాలు తెలుసుకున్నాము. మరి జ్ఞానాన్ని పొందిన వాడి యొక్క లక్ష్యం ఏంటి, అంతిమంగా అతను ఏం తెలుసుకోవాలి, అతను అంటే జ్ఞాన విషయం ఏంటి, ఆ జ్ఞాన విషయం ఏంటి అనేది మనం ఇప్పుడు 13 నుంచి 16 దాకా చూసుకున్నాము. సో జ్ఞాన లక్ష్యం ఏంటి అని అంటే దాన్ని జ్ఞేయం అని కూడా అంటారు. ఆ జ్ఞేయం అంటే ఏంటి అని అంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. ఇవి జ్ఞానం పొందిన వాడు అంతిమంగా వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మ సాక్షాత్కారం, రెండోది పరమాత్మ సాక్షాత్కారం. అదే మనం మొదటి క్లాసులో నుంచి 13వ శ్లోకం వచ్చి ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి మాట్లాడుతుంది. అలాగే 14 నుంచి 18 దాకా పరమాత్ముడి యొక్క లక్షణాలు, అంటే పరమాత్మ లక్ష్యం తెలుసుకుంటే కదా మనం పరమాత్ముడి యొక్క సాక్షాత్కారం గురించి నెక్స్ట్ మనం
తెలుసుకోవచ్చు. కాబట్టి ముందు పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవడం వల్ల పరమాత్ముడి యొక్క సాక్షాత్కారం పొందొచ్చు. సో లక్షణాలు తెలుసుకోకపోతే మనం పరమాత్ముడి యొక్క సాక్షాత్కారం మనం పొందలేం. సో జ్ఞాన లక్ష్యం వచ్చి మనం ఆల్రెడీ మనం చెప్పుకునేది ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. ఇది మనం ఇంచుమించు 16వ శ్లోకం దాకా చెప్పుకున్నాం అన్నమాట. సో ఈరోజు మనం 17వ శ్లోకానికి వెళ్తున్నాం. మనకి అంటే 14, 15, 16 ఈ 3 కూడా మనం పరమాత్మ యొక్క లక్షణాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎస్పెషల్గా వాటి యొక్క ఆధారాలు కూడా మనం వివిధ ఉపనిషత్తుల్లో కూడా పరమాత్ముడి గురించి ఏవైతే వివరించారో అవి కూడా మనం చూసుకున్నాం అనమాట. పరమాత్మ లక్షణాలు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం 17వ అధ్యాయంలో 17వ శ్లోకంలో కూడా దాని కొనసాగింపు అనమాట. అంటే పరమాత్ముడి యొక్క లక్షణాల గురించి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభృతచ్చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభృతచ్చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభృతచ్చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. సో పరమాత్ముడి యొక్క లక్షణాల గురించి వివరించే భాగంగా మళ్ళీ మనం 17 శ్లోకంలో చూసుకున్నాం అన్నమాట. పరమాత్ముడు సమస్త జీవులు విభజించబడినట్లుగా కనిపించిన అతడు ఏనాడు విభజించబడ్డు. అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడైన, అతడే అందరినీ కబలిస్తాడని, అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి. సో మనం సో పరమాత్ముడు మనం చూసుకున్నాం. ఒకరిలోనే పరమాత్ముడు ఉండేదని కాదు, ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడు. ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడు. జీవి అంటే మనం జంతువుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. అంటే ఒకే పరమాత్ముడు విభజించబడ్డా రకరకాల జీవుల్లో ఆయన విభజించబడ్డా? ఒకే పరమాత్ముడు రకరకాల జీవులను నివసిస్తున్నాడా? ఆయన యాక్చువల్గా ఆయన విభజించబడిన కాదనమాట. ఆయన విభజించబడడు. విభజించబడినట్లు కనిపిస్తుంది, కానీ ఏనాడు అయినా విభజించడు. ఒకడే పరమాత్మ. కాకపోతే ఆయన యొక్క ప్రతిబింబం లాగా ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఉన్నాడు. ఉదాహరణకి మనం ఒక 10 కుండల్లో నీళ్ళు తీసుకున్నాం అనుకోండి. 10 కుండల్లో నీళ్ళు తీసుకొని పైన ఉన్న సూర్యుడిని చూడాలని మనం ప్రయత్నించాం అనుకోండి. ఆ కుండల్లో ప్రతి కుండల్లోనూ సూర్యుడు కనిపిస్తాడు. ప్రతి కుండలో ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం ఆ 10 కుండల్లో కనిపిస్తుంది మనకు. అంటే ఆ ఒక్క సూర్యుడే ప్రతి కుండలోనూ మనకు కనబడుతుంది. అంటే ఆ ఒక్కడే అన్నిట్లోనూ ఆయన విస్తరించున్నాడు. అర్థం వచ్చి విభజించబడలా, బట్ ఆయన విస్తరించున్నాడు. కాబట్టి ఆయనే ఒక పరమాత్ముడే విభజించబడడం లేదు ఇక్కడ. అతడు ఒకడుగానే నిలిచి ఉంటాడు. ఇందాక చెప్పినట్టు సూర్యుడు ఒకడే, కానీ ఇక్కడ 12 సూర్యుల్లాగా కనిపిస్తున్నారు. సరే 10 కుండలు అనుకోండి, 10 సూర్యుల్లాగా మనకి కనిపిస్తున్నారు. కానీ అక్కడ 10 సూర్యులు లేరు, అక్కడ ఒకటే సూర్యుడు ఉండేది. అట్లా ఇక్కడ కూడా అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడై, అతడే అందరినీ కబలిస్తాడని, అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి. సో అతను ఒకడే, ప్రతి జీవుని పోషకుడు అతనే,
అంతిమంగా కబలించేవాడు అతనే, ప్లస్ వాటిని వృద్ధి చేసేది అంటే వాటి ఎదుగుదలకి కావాల్సిన పోషణ కూడా ఇచ్చేది కూడా ఒకడే. సో పరమాత్ముడే సమస్త జీవులకి పోషకుడు, రక్షకుడు, లేదా కబలించేవాడు, వినాశం చేసేవాడు, అన్ని కూడా అతనే అన్నమాట. ఆ ఒకడే ఉన్నాడు, అతను విభజించబడడం లేదు ఇక్కడ. అది ఇక్కడ మన కృష్ణుడు ఇక్కడ వివరిస్తారు అన్నమాట. పరమాత్మ లక్షణాల్లో ఇది ఒక లక్షణం. సో భాష్యంలోకి వెళ్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతి స్థావర మరియు జంగముల్లో ఆయన కారణ లేదా ప్రభావ రూపంలో నివసిస్తాడు. సో ప్రతి స్థావర జంగముల్లో అంటే ఇక్కడ నడిచేవి లేదా కదిలేవి, రెండు కదలనివి ఏవైనా కావచ్చు. జీవులు, సో కదిలేవి అంటే మనం జంతువులు, మానవులు, కదలనివి ఏంటంటే చెట్లు తీసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా భగవంతుడి యొక్క ఉనికి ఉంటుంది. ఏ రూపంలో? ఒకటి కారణం రూపంలో ఉంటుంది, లేదా ప్రభావం రూపంలో ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. కారణం అంటే కాజ్ అంటారు ఇంగ్లీష్లో, ప్రభావం అంటే ఎఫెక్ట్ అనమాట. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కారణం అంటే మూలము, ప్రభావం అంటే దాని పరిణామం. మూలము ప్లస్ పరిణామం, అలాగే కారణం లేదా ప్రభావం. భగవంతుడు కనిపిస్తాడు, అది ఆయన ఉనికి ప్రతి స్థావర జంగం కనిపిస్తుంది. ఏ రూపంలో? కారణం రూపంలో కనిపిస్తుంది, లేదా ప్రభావం రూపంలో కనిపిస్తుంది. అంటే మనకి డైరెక్ట్గా మనకు దర్శనం ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే బద్ధ జీవులైన మనం భగవంతుని దర్శించుకోలేము కాబట్టి. కానీ భగవంతుడు తన యొక్క ఉనికిని దాని యొక్క సృష్టిలోనూ కనిపిస్తాడు. అది అంతమొందించేటప్పుడు ఆయన యొక్క ఉనికి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కారణ రూపంలో ఉంటాడు, లేదా ప్రభావ రూపంలో ఆయన ఉంటాడు. మొత్తానికైతే ఆయన ఉనికి కంపల్సరీగా అక్కడ మనకి కనిపిస్తుంది. ప్రతి వస్తువులో ఉన్నంత మాత్రాన పరమాత్మ విభజించబడడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నారాయణ రూపంలో జీవులను సృష్టి, స్థితి, ప్రళయ సమయంలో రక్షిస్తారు. ఎస్, జీవులు సృష్టి, స్థితి, ప్రళయం, ఈ మొత్తం సృష్టి, భౌతిక ప్రపంచం అంతా కూడా వినాశమైనప్పటికీ కూడా, సృష్టించేటప్పుడు కానీ, మధ్యలో స్థితి కలిగేటప్పుడు కానీ, ప్రళయ సమయంలో కానీ, జీవుల్ని రక్షించేవాడు, జీవుల్ని పోషించేవాడు కూడా నారాయణుడే. ప్రభవిష్ణు అన్న పదానికి భగవంతుడిని సాధారణ అర్థం వస్తుంది, కానీ ఇక్కడ సృష్టించబడింది మరి ఉత్పత్తి చేయబడింది అని కూడా అర్థం వస్తుంది. ఎందుకంటే కారణం ప్రభావంలో కనబడుతుంది. సాధారణంగా ప్రభవిష్ణు అంటే మనం భగవంతుడు అనేటువంటి అర్థం వస్తుంది. ప్రభవిష్ణు అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది. దాంతో పాటు ఇంకొక అర్థం కూడా వస్తుందండి ఇక్కడ. ఏంది? సృష్టించబడేది, అలాగే ఉత్పత్తి చేయబడేది అని కూడా అర్థం వస్తుంది. అంటే భగవంతుడి వల్లనే ఈ సమస్త సృష్టించబడుతుంది, ప్లస్ పోషింపబడుతుంది, లేదా ఉత్పత్తి చేయబడుతుంది సమస్తం. అంటే భగవంతుడు అంటే ఈ సృష్టించబడ్డాయి అంటేనే అర్థం చేసుకోవాలి దీని వెనకాల భగవంతుడు ఉన్నాడు అని. ఎందుకంటే ఆయన కారణ రూపంలో ఉన్నాడు. కారణ రూపం అంటే అర్థం ఏంటి? సృష్టిలో ఆయన యొక్క పాత్ర కంపల్సరీగా. ఎందుకంటే ఆయన లేకపోతే సృష్టి లేదు, ఆయన లేకపోతే జీవులు లేరు. కాబట్టి కారణంలో ముఖ్యంగా సృష్టి, స్థితి, తర్వాత లాస్ట్ ప్రళయం అంటే ప్రభావం, ఫైనల్ గా అన్నిట్లోనూ ఆయన యొక్క ఉనికి ఉంటుంది అక్కడ. సో ఆయన లేకపోతే ఇది ఏది అసలు అనుభవం కూడా ఇక్కడ ఆయన ఆజ్ఞ వరకు అసలు నడవదు, ఇక్కడ ఏది జరగదు అనమాట. అదే చెప్పడం ఉద్దేశం. కారణ ప్రభావ రూపంలో మనకి భగవంతుడు కనిపిస్తాడు అన్నాడు. ఉదాహరణకి ప్రభుపాద వారు చాలా అంటాడు అనమాట. కొంతమంది ఎవరైతే భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే నాకెందుకు కనబడ్డు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఈరోజు ఇన్ని రకాలైనటువంటి విద్వాంసులు ఎందుకు జరుగుతాయి, ఇవన్నీ కూడా బూటకపోయేటువంటి విషయాలు ఇవన్నీ అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభు అంటారు అనమాట. వాళ్ళకి చావు రూపంలో కృష్ణుడు కనిపిస్తాడు అని. అంటే చావు రూపం అంటే ఇక్కడ ప్రళయం. అంటే ప్రళయ సమయంలో అయినా కంపల్సరిగా ఒక జీవుడు ఫైనల్ గా భగవంతుడు యొక్క శక్తిని అతను గమనిస్తాడు కంపల్సరీగా. అంటే అప్పుడు ఏంటంటే ప్రభావం సమయం, అంటే ప్రళయ సమయం అంటే ప్రభావం సమయంలో తన ఉనికిని కూడా తను చూడగలుగుతాడు. అంటే కారణం ప్లస్ ప్రభావం రెండు కూడా భగవంతుడి యొక్క శక్తులే. వాటి భగవంతుడి యొక్క శక్తులు భగవంతుడు లేకుండా రావు కదా అవి.
బట్ కంపల్సరీగా భగవంతుడు యొక్క ఉనికి అణువణువున స్థావర జంగమంలో మనకి కనిపించాల్సిందే. ఐదర్ కారణ రూపంలోనే కనిపిస్తుంది, లేకపోతే ప్రభావ రూపంలోనే మనకి కనిపిస్తుంది. చూడండి, ఉదాహరణకి సూర్యుడు దూరంగా మరియు అతి దగ్గరగా ఉంటారు. 5,000 కిలోమీటర్ల దూరంలో వెళ్ళినప్పటికీ మన తలపైనే సూర్యుడు ఉంటాడు. సో భగవంతుడు మనకి నిత్యం మనతో పాటే ఆయన ఉంటాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటి అని అంటే సూర్యుడు పెరుగుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ మనకు సూర్యుడు కనిపిస్తాడు. నేను కొన్ని వందల కిలోమీటర్లు నేను కార్లో వెళ్ళి నేను ఆడికి వెళ్ళాను అనుకోండి, ఆడ కూడా మళ్ళీ సూర్యుడు మనకు కనిపిస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ నాకు కనిపిస్తున్నాడు. ఎన్ని కిలోమీటర్ల దూరం పోయి నేను మళ్ళీ పైన చూస్తే మళ్ళీ నాకు అక్కడ కూడా సూర్యుడు కనిపిస్తాడు. అంటే భగవంతుడు ఎప్పుడు తన యొక్క కారణ రూపంలో కావచ్చు, ప్రభావ రూపంలో కావచ్చు, ఎప్పటికీ నేను ఆయన యొక్క ఉనికిని నేను గుర్తించగలను. నేను ఇప్పుడు గుర్తించలేకపోయాము అని అంటే కంప్లీట్ గా మనం అజ్ఞానంలో ఉన్నట్టే అన్నమాట. సూర్యుడు అనేక ప్రాంతాల వారికి మరి వ్యక్తులకు ఏకకాలంలో కనిపిస్తారు. సర్వజ్ఞుడు ఏకకాలంలో కనిపిస్తున్నాడు అనేక ప్రాంతాల వారికి. ఒక ప్రాంతం వారికి కనిపిస్తాడు కదా సూర్యుడు, అనేక ప్రాంతాల వారికి అనేక వ్యక్తులకి ఏకకాలంలో కనిపించినప్పుడు అంటే సర్వజ్ఞుడు అంటే ఆయన అందరి చేత తెలియబడతాడు అన్నమాట. సృష్టి ప్రళయ సమయంలో అన్నిటికీ భగవంతుడే ఆధారం మరియు ఆశ్రయం అని చెప్పుకున్నాం. సో భగవంతుడు లేకుండా సృష్టి లేదు, స్థితి లేదు, అసలు ప్రళయం లేదు. సో ఇవి మూడు కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, ఆయన నుంచే ఆశ్రయం తీసుకున్నాయి. సో భగవంతుడు లేకపోతే ఇవేవి ఇక్కడ మన ముందు ఏది జరగదు, ఏది కదలదు అనమాట. సో ఇంకా భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క లక్షణాలు ఇంకా కొనసాగుతుంది 18వ శ్లోకం దాకా. సో చూస్తాం. ఇంకా జ్యోతిషామపి తజ్జ్యోతిస్ తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్ తమస పరమచ్యుత జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్ తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అతడే సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి మూలము. అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు, అవ్యక్తుడు. అతడే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము. అతడు ఎల్లరి హృదయాల్లో నెలకొని ఉన్నాడు. సో ఒక దగ్గర మనకి తేజోవంతమైనటువంటి కాంతి ఉంది అని అంటే దానికి కారణం ఆయనే. అని చెప్పినట్టుగా కారణం ఆయనే. ఆయన కారణ రూపంలో ఉంటాడు లేదా ప్రభావ రూపంలో ఉంటాడు. ఇక్కడ మళ్ళీ మనకి ఒక వెలుగు ఉంది, కాంతి ఉంది అని అంటే ఆ తేజోపూర్ణ పదార్థాల్లో అతడే మూలం. అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు, అవ్యక్తుడు. సో ఏమాత్రం భౌతిక కల్మషాలు ఆయన్ని అంటలేవు. కల్మషాలు ఆయన ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఏ భౌతికమైనటువంటి అంశాలు, ఏ త్రిగుణాలు ఆయన్ని కబలించలేవు ఆయన్ని. అందుకే ఆయన అతీతుడు ప్లస్ అవ్యక్తుడు. అవ్యక్తుడు అంటే మనకి కనబడకుండా కూడా ఆయన ఇక్కడ నివసించగలుగుతాడు. ఇక్కడ ఏ కల్మషం అంటకుండా తాను ఇక్కడ ఉండగలుగుతాడు అనమాట. ఎలాగైతే తామరాకు నీటిలో ఉన్నప్పటికీ కూడా ఎట్లయితే నీటి ఏమాత్రం తడవకుండా ఉండగలుగుతుందో, అట్లాగే భగవంతుడు కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఇవేవి కూడా అతని మీద ఎటువంటి ప్రభావం చూపించలేడు. అతడే జ్ఞానము, అతడే జ్ఞాన విషయము, అతడే జ్ఞాన గమ్యం. అంటే అల్టిమేట్ నిజంగా ఇతను జ్ఞానవంతుడు, ఇతని దగ్గర నాలెడ్జ్ ఉంది అని అంటే అతన్ని ఫస్ట్ మాట అతని నుంచి వచ్చేది ఏంటంటే అతను భగవంతుడిని విపరీతంగా నమ్ముతాడు అతను. సో భగవంతుని నమ్మకుండా తాను అకాడమికల్గా ఎక్కువ డబ్బులు అకాడమికల్గా అంటే యూనివర్సిటీ చదువులు, కాలేజ్ చదువుల్లో, తాను భౌతికమైన చదువుల్లో ఎంత ఉన్నతమైనటువంటి విలువలు ప్రదర్శించినా సరే అతనికి ఎటువంటి జ్ఞానం లేదని మనం పరిగణించాలి. ఇప్పుడు
ఎందుకంటే అంతిమ జ్ఞానం ఏంటి? కృష్ణుడు. అంతిమ జ్ఞాన విషయం ఎవరు? కృష్ణుడు. జ్ఞాన గమ్యం కూడా ఎవరు? కృష్ణుడు. భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడి యొక్క భగవంతుని పొందడానికి కావాల్సినటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలా, అలాగే అంతిమంగా భగవంతుని పొందాలి. సో అతడు ఎల్లరి హృదయాలలో నెలకొని ఉన్నాడు. అందుకే మనకి 15వ అధ్యాయం 15వ శ్లోకంలో సో కృష్ణుడు సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైస సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం. అందరి హృదయాల్లో నేను పరమాత్మగా ఉండి ఎప్పుడు మరుపు రావాలి, ఎప్పుడు జ్ఞాపకం రావాలి, ఏది జ్ఞానం, ఎంత జ్ఞానం పొందాలి అనేది కూడా నేనే పరమాత్ముడిగా నేను అక్కడ శాంక్షన్ చేస్తుంటాను. అలాగే శాస్త్రాలను అంతిమంగా తయారు చేసిన వాడిని నేనే, అంతిమంగా తెలుసుకోవాల్సిన వ్యక్తిని కూడా నేనే, ఆ శాస్త్రాల ద్వారా తెలుసుకోవాల్సిన వ్యక్తిని కూడా నేనే. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యం కూడా పరమాత్ముడే. ఆ పరమాత్ముడు ఎవరు? మనకు తెలుసు, సాక్షాత్తు దేవాదేవుడు శ్రీకృష్ణుడు. వాటి భాషలోకి వెళ్ళాలనుకోండి. సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర వెలుగున్న వస్తువుల్లో ఆయన వెలుగునిచ్చేవాడు. ఆయన శక్తితోనే అన్ని వెలుగునిస్తాయి. మనం 10వ అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నాం కృష్ణుడి యొక్క అనేక ఐశ్వర్యమైనటువంటి శక్తులు. సో సూర్యుడు కానీ చంద్రుడు కానీ సో వాళ్ళలో ఉన్నటువంటి తేజం నా నుండే వచ్చాయి అని కృష్ణుడు క్లియర్గా చెప్పాలన్నమాట. సో అదే ఇక్కడ కూడా సో పరమాత్ముడు వల్లనే సమస్తము వెలుగు కాంతి వస్తుంది. తద్వారా సూర్యుడు చంద్రుడు వెలుగున్నటువంటి వస్తువుల్లో కూడా ఆయన వెలుగు ఇవ్వాల్సిందే తప్ప ఇంకా వేరే ప్రక్రియల ద్వారా ఈ వెలుగు రాదన్నమాట. సో ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఎటువంటి విద్యను బోధిస్తున్నారు అని అంటే సో సూర్యుడిలోనో లేదా చంద్రుడిలోనో కొన్ని న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ న్యూక్లియర్ రియాక్షన్స్ వల్లనే ఈ వెలుగు వస్తూ ఉంది, కాంతి వస్తుంది, వేడి వస్తుందని వాళ్ళు అక్కడ పోకుండానే అక్కడ ఎటువంటి పరిశోధన చేయకుండానే వాళ్ళందరూ ఏమంటున్నారు, దాంతో కూడా దానంతటా అవే జరిగిపోతుంది ఇవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల. కానీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది కృష్ణుడు ఏమంటున్నాడు, పరమాత్ముడి నుంచే కాంతి రావాల్సింది, ఆ కాంతితోనే సూర్యుడు చంద్రుడు కూడా వెలుగునిస్తాయి అంటున్నాడు. తైత్రీయ బ్రాహ్మణ 3:12-9 ఏన సూర్య తపతి తేజస్సంద. ఆయన శక్తితో సూర్యుడు మండుతాడు. ఆయన శక్తితో సూర్యుడు మండుతాడు అంటే ఆయన శక్తితో అంటే ఎవరు? భగవంతుడి యొక్క శక్తితోనే సూర్యుడు మండుతాడు. కథోపనిషత్తులో 2:5-15 సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్నిలో వాటంతట అవి వెలుగును ప్రదర్శించలేవు, ఆయన ఆజ్ఞ వరకే ప్రకాశిస్తాయి. చూడండి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. వివిధ శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఏదైతే భగవద్గీతలో చెప్తున్నాడో కృష్ణుడు వాటికి ఆధారాలుగా మనకి ఇక్కడే కాదు వివిధటువంటి ఉపనిషత్తుల్లో శాస్త్రాల్లో కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. గురు సాధు శాస్త్రం అంటాం కదా. సో మనం చెప్పింది ఇతను ఒక్కడే చెప్పాడు, ఇది నిజమా కాదా, ఇది ఎంతవరకు దీంట్లో మనకి ఎంతవరకు నిజం ఉంది అని ఒక మాటతో మనం టక్కన మనం తీసుకోలేము. మనం ఖచ్చితంగా వివిధమైనటువంటి ఆధారాలు కూడా మనం సేకరించి అది ఎంతవరకు నిజం ఉందనేది కూడా మనం చెక్ చేయాలన్నమాట. అందుకే ఇక్కడ చూడండి ప్రభుపాదుల వారు కానీ ఆచార్యులు కానీ మనకి సో వివిధ ఉపనిషత్తుల నుంచి మనకి ఆధారాలు ఇస్తున్నారు అన్నమాట. సో పరమాత్ముడి యొక్క లక్షణాల గురించి. సో కేవలం భగవద్గీత ఒకటే మేము ఎందుకు నమ్మాలి, దాంట్లో చెప్పినంత మేము ఎందుకు తీసుకోవాలి అవసరం లేదు. భగవంతుడు కూడా చెప్తాడు అన్నమాట. అన్నిట్లోనూ అన్ని ఆధారాలు తీసుకొని బేరీ చేసుకొని మనం ముందుకెళ్ళమంటున్నాడు. అలాగే శ్వేతవస్వోత్తర ఉపనిషత్తులో 3:8 ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్, ఆయన సూర్యుడు వంటి వాడు మరియు అజ్ఞానంకు అతీతమైన వాడు. ఎవరు? భగవంతుడు. సూర్యుడు వంటి వాడు అంటే అంత తేజోపూర్ణమైన వాడు అని
ప్లస్ అజ్ఞానానికి, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ అజ్ఞానానికి తావు లేదు, అంటే జ్ఞానంతో పోల్చాడు. కాబట్టి ఆయన అజ్ఞానానికి అతీతుడైన వాడు, అతీతుడు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడిని సూర్యుడితో పోల్చాం, అంటే వెలుగునిచ్చేవాడు అనే దాంతో మనం పోల్చాం. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలని ఆతుత ఉండే వారికి భగవంతుడే హృదయంలో ఉండి ఆ జ్ఞానం అందిస్తారు. సో మనం ఆ ఇదే విషయాన్ని మనకి 10వ అధ్యాయంలో మనకి 11వ శ్లోకంలో కృష్ణుడు మనకి వివరిస్తాడు అన్నమాట. సో 10వ అధ్యాయం 11వ శ్లోకంలో తేషాన్ ఏవాను కంపార్థం అహం అజ్ఞానజం తమః నాస్యామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు ఏమన్నాడు, ఎవరైతే నన్నే తలుచుకుంటూ వాళ్ళ జీవితాలు నాకే అర్పించిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అనుగ్రహం వలన వాళ్ళ హృదయంలో నేనే ఉండి వాళ్ళ ఉన్నట్టు అజ్ఞానాన్ని జ్ఞాన దీపంతో నేను వెలిగిస్తాను అని చెప్తూ ఇంకేం చెప్పాడు, వాళ్ళకి కావాల్సిన నన్ను చేరుకునేటువంటి జ్ఞానం కూడా నేనే వాళ్ళకి ఇస్తాను అంటాడు అనమాట. ఇది మళ్ళీ 10వ అధ్యాయము 10వ శ్లోకంలో తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతో ఏనామాం ఉపయంతితే. సో ఎవరైతే నిరంతరం నన్నే నా మీదే వాళ్ళ జీవితాన్ని మీద ఆధారపడిన వాళ్ళు నన్ను చేరుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను అంటున్నాను. సో జ్ఞాన దీపాన్ని నేనే వెలిగిస్తాను, నన్ను చేరుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను అంటున్నాను. అందుకే ఇక్కడ కూడా కృష్ణుడు మనకి భగవంతుడే హృదయంలో ఉండి ఆ జ్ఞానము అందిస్తారు. సో సిన్సియర్గా సీరియస్గా సాధన చేసే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఏ గురువు దొరకపోయినప్పుడు, లేదా వాళ్ళకి భగవద్గీత లేదా ఇలాంటి శాస్త్రాలు ఏమాత్రం అవకాశం లేనప్పుడు వాళ్ళకి భగవంతుడు అంతర్గతంగా ఉండి వాళ్ళని తగిన విధంగా వాళ్ళని ముందుకి మనల్ని నడిపిస్తున్నాడు అనమాట. అందుకే ఆయనే స్వయంగా బాధ్యత తీసుకుంటున్నాడు ఇక్కడ. సో పరమాత్మ అంతర్గతంగా పరమాత్ముడు లాగా బాహ్యంగా శాస్త్రాల రూపంలో లేదా గురువు రూపంలో మనకి నిరంతరం ఆయన వైపు మనల్ని తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం ఆయన వైపు నుంచి ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కానీ మనమే ఇక్కడ ఆలోచించుకోవాలన్నమాట. అలాగే 6:18 శ్వేతశత్రుంశంలో జీవుడికి మోక్షం కావాలంటే దేవదేవుడికి శరణం పొందాలి. కంపల్సరిగా శరణాగతి పొందని వాడికి మోక్షం అనేది అంత సులభంగా వచ్చేదానికి అవకాశం లేదు. తన సొంత ప్రయత్నం మీద అంతకంటే అసలు దొరకదు. తన సొంత ప్రయత్నము భగవంతుడిని తృప్తిపరిస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహం ద్వారా తాను శరణాగతి తీసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. అలాగే 3:8 ఆయన తెలుసుకున్న తర్వాత జన్మ మృత్యు రేఖను దాటగలము. కాబట్టి ఆయన తెలుసుకోకపోతే ఎవ్వరు జన్మ మృత్యు నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు, లేదా ఆ రేఖను దాటే ప్రసక్తే లేదన్నమాట. అంటే ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఎప్పటికైనా సరే కృష్ణుడు మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎవరైతే ముఖ్యంగా జన్మ మృత్యు నుంచి బయట పడాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఈ భగవంతుని మనం కంపల్సరీగా తెలిసిపెట్టుకోవాలి మనం. కానీ అదంత ఈజీనా? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే తథాం అపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. సో 7వ అధ్యాయం 3వ శ్లోకం అనేక వేల మందిలో. అలాగే 7:19 అనేక వేల జన్మలు తిన్న తర్వాత మాత్రమే బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో అది తెలుసుకోవడం అనేది మళ్ళీ అక్కడ మనకి భగవంతునికి అనుగ్రహం కావాలి, భక్తులకు అనుగ్రహం కావాలి, గత జన్మ సుకృతి కావాలి మనకి. లేకపోతే జన్మ మృత్యులు దాటడం చాలా కష్టం. అంటే కృష్ణుడు తెలుసుకోకపోతే జన్మమృత్యులు మనం దాటలేము. సో జ్ఞానం అనేది బుద్ధి యొక్క ధర్మం, అంతే కదా. జ్ఞానం అనేది ఏంటి? బుద్ధి యొక్క ధర్మం. కాబట్టి జ్ఞానం అనేది ఆ అవగాహనకు ఒక నిర్దిష్టమైన రూపం, గుణాలు వంటివి తయారవుతాయి. ఆ భగవంతుడు అవగాహన లక్ష్యం కావాలి. సో బుద్ధి యొక్క ధర్మం ఏంటి? జ్ఞానం. బుద్ధి యొక్క ధర్మం వచ్చి జ్ఞానం. ఆ జ్ఞానంకి ఒక రూపం కావాల్సి వస్తే
ఒక ఆ జ్ఞానానికి ఒక నిర్దిష్టమైన రూపము, గుణాలు తయారయ్యాయి అనుకోండి. జ్ఞానానికి ఒక రూపము, గుణాలు తయారయ్యాయి అంటే జ్ఞానానికి రూపము, గుణాలు తయారయ్యాయి అనుకోండి, అతడే భగవంతుడు. ఆ భగవంతుడే లక్ష్యం అన్నమాట. సో కేవలం జ్ఞానం రూపంలో పోతూ 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 తెలుసుకోవడం అనేది పోతూ అంత ఈజీగా మనం భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క గుణాన్ని మనం అంచనా వేయలేం. కేవలం జ్ఞానం అనేది ఏంటి? బుద్ధి యొక్క ధర్మం అది. ఇంటెలిజెన్స్ ఉండాలి. నాలెడ్జ్ కావాలంటే ఇంటెలిజెన్స్ కావాలి. అంటే బుద్ధి. సో బుద్ధి ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. అయితే ఆ జ్ఞానానికి రూపము, గుణాలు తయారైతే అతడే భగవంతుడు. అయితే ఆ జ్ఞానంకి రూపం, గుణాలు తయారవ్వాలి అని అంటే, ఒక నిర్దిష్టమైనటువంటి రూపం, గుణాలు తయారవ్వాలి అని అంటే, ఆ జ్ఞానము సేవలోకి వెళ్ళాలి. సో ఆ జ్ఞానం సేవలోకి వెళ్ళకపోతే బుద్ధిలో ఎప్పటికి కూడా భగవంతుడి యొక్క రూపం తయారు కాదు. భగవంతుడి యొక్క రూపం తయారు కాదు. అంటే భగవంతుడి రూపం తయారవడం అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఆయన నిత్యం దర్శించుకునేటువంటి అవకాశం. సో ఆయన నిత్యాన్ని తలుచుకోవడం లేదా నిత్యం ఆయన్ని దర్శించుకోవడం అంటే ఆ జ్ఞానానికి ఒక రూపము, గుణాలు తయారు కావాలి. అవి తయారు కావాలి అని అంటే కంపల్సరిగా తాను సేవలోకి వెళ్ళాలి. అది కూడా ఏంటి? నిష్కామ కర్మ చేయాలి. అంటే భగవంతుడి తృప్తి కోసం మాత్రమే ఆ సేవ చేసేటువంటి స్థితి కానీ వెళ్ళగలిగితే అప్పుడు జ్ఞానానికి రూపము, గుణాలు తోడైతాయి. ఆ ఆ భగవంతుడే అవగాహన లక్ష్యం అన్నమాట. జ్ఞానం యొక్క పూర్తి అవగాహన వచ్చింది అని అంటే, ఆ జ్ఞానానికి పూర్తి అవగాహన వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే తను భగవంతుని చేరుకున్నాడు అని, లేదా భగవంతుని పూర్తి స్థాయిలో తను దర్శించుకున్నాడని అర్థం అనమాట. ఇంతకు ముందే తెలిపినట్టుగా జ్ఞాన ప్రక్రియ ద్వారా భగవంతుడినే పొందగలము. అంటే జ్ఞాన ప్రక్రియ ఫైనల్ గా జ్ఞానం ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుని పొందాలి. భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందాలి. సో భగవంతుని పొందే ముందర ఈ జ్ఞానానికి రూపము, గుణాలు తయారవ్వాలి. సో ఎలా తయారవుతుంది? ఒక పక్క శ్రవణం ద్వారా కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడి యొక్క గుణాలు, ఆ జ్ఞానంలోకి ఈ రూపం, గుణాలు ఎంటర్ అవుతాయి. సో ఆ ఎంటర్ అయిన రూపానికి, గుణానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఒక అంశంగా అది మనం తయారవ్వాలి అని అంటే కంపల్సరీగా అతను సేవలోకి వెళ్ళాలి. సో సేవలోకి వెళితే మాత్రమే ఇవి తయారవుతాయి. లేకపోతే కేవలం ఇన్ఫర్మేషన్ రూపంలో మాత్రమే ఉండి ఊరినే ప్రతి వాదనలకి అవి ఉపయోగిస్తే మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అంతిమంగా అతను అనుభవించాలి. భగవంతుడితో భగవంతుడి యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలని అతను ఆస్వాదించాలి. అది అనుభవించాలన్నమాట. సో అనుభవించలేకపోతే కేవలం అది జ్ఞానం ఒక ఇన్ఫర్మేషన్ రూపంలోనే ఉండింది అనుకోండి, ఖచ్చితంగా అతను దాన్ని అనుభవించలేడు దాన్ని. ఉదాహరణకి మనం గులాబ్ జామ్ గురించి దీంట్లో ఇన్ని నీళ్లు పోయిస్తే బాగుంటుంది, ఇంత చక్కెర వేస్తే బాగుంటుంది, దీంట్లో ఇంత పిండి వేస్తే బాగుంటుంది అని దానికి వేయాల్సిన మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే అల్టిమేట్గా దాన్ని మనం టేస్ట్ చేయలేం కదా. కేవలం వీటి గురించి వివరాలు మాత్రమే మనం మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి, ఎంతకాలం మాట్లాడగలుగుతాం? మనం బోర్ కొట్టేస్తుంది. జ్ఞానం మనకి బోర్ కొట్టేస్తుంది. దీన్ని ఇంకా మనం మృదువుగా చేయాలంటే ఇంకేం చేయొచ్చు, ఇంకెలా అంటే కేవలం వీటిలోనే మన డిస్కషన్ ఉందనుకోండి, ఎప్పటికైనా మనకి నిరుత్సాహం వచ్చేస్తుంది, బోర్ కొట్టేస్తుంది. అదే మనం తయారు చేసిన దానికి ఒక రూపం వచ్చిందనుకోండి, గులాబ్ జాములు అని ఒక రూపం వచ్చిందనుకో, దానికంటే కొన్ని గుణాలు వచ్చాయనుకోండి, మెత్తగా ఉంది, తీయగా ఉండవు చూసారు, జీరా దానికంటే అది నోట్లో వేసినప్పుడు అనుభవిస్తాం చూసారా, ఆ అనుభవించేదే. సో భగవంతుడిని దర్శనం చేసుకోవడం లాంటిది. ఎందుకంటే అది దర్శించుకోలేకపోతే లోపల ఎంత జ్ఞానం ఉండి ప్రయోజనం ఏంటి?
దానివల్ల మనకు వచ్చే లాభం లేదా ప్రయోజనం ఏంటి అసలు? అంతిమంగా దానికి ఒక రూపం రావాలి, దానికి ఒక గుణాలు తయారవ్వాలి, ఒక నిర్దిష్టంగా వీడన్నీ తయారవ్వాలి. అప్పుడే ఆ జ్ఞానానికి కాలైనటువంటి అంతిమంగా కావాల్సినటువంటి ఆ వస్తువు మనకు దొరికినప్పుడే మనం ఇక్కడ తృప్తిగా ఆనందంగా మనం ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇంతకు ముందు తెలిపినట్టుగా జ్ఞాన ప్రక్రియ ద్వారా భగవంతునే పొందగలము. భగవంతునే పొందడమే అంతిమంగా జ్ఞాన గమ్యం. సో పరమాత్ముడి రూపంలో అందరి హృదయాల్లో నియంత్రికుడిగా వ్యవహరిస్తాడు. ఎస్, నియంత్రికుడు అంటే ఆయన ఖచ్చితంగా ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. కానీ మనం స్వతంత్రంగా ఆ ఆదేశాలను మనం పాటించడానికి సిద్ధమైతే ఖచ్చితంగా ఆయన నియంత్రుడుగా వ్యవహరించగలుగుతాడు. ఎందుకు నియంత్రిస్తాడు? మన మేలు కోసం, మన బాగు కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఆయన నియంత్రుడిగా ఆయన వ్యవహరిస్తాడు అనమాట. అంతిమంగా 19వ శ్లోకంలోకి వెళ్తే, నా భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఇన్ని డిస్కషన్ చేశాం కదా, క్షేత్రజ్ఞ, పురుష, ప్రకృతి, జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాన లక్షణాలు, తర్వాత జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ పరమాత్ముడి యొక్క గుణాలు లేదా ఆయన యొక్క లక్షణాలు, ఇవన్నీ ఎవరు పూర్తిగా అర్థం చేసుకోగలరంటే ఒక కర్మి అర్థం చేసుకోలేడు, ఒక యోగి అర్థం చేసుకోలేడు, ఒక జ్ఞాని అర్థం చేసుకోలేడు. ఒక భక్తుడు మాత్రమే సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు అన్నమాట. మేబీ వాళ్ళందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు కొంత శాతం వరకు, కొంత భాగం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మాత్రం కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇది మనకి 19వ శ్లోకంలో ఉంది. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఈ విధంగా కర్మక్షేత్రము, జ్ఞానము తెలుసుకోదగినది నాచే సంగ్రహంగా పడ్డాయి. కేవలం నా భక్తులే దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆ విధంగా నా భావంను పొందుతారు. సో ఈ విధంగా కర్మక్షేత్రం అంటే దేహం, జ్ఞానం తెలుసుకోదగినదే నాచే సంగ్రహంగా వివరించబడ్డాయి. నేనే ఇప్పుడు వాటన్నిటిని నేను వివరించాను. అయితే వీటన్నిటిని లోతుగా సంపూర్ణంగా ఎవరు అర్థించుకోగలరు అంటే నా భక్తులు మాత్రం నేను అర్థించుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అర్థించుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా నా భావాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. అంటే భక్తులకు అర్థమైనంతగా లోతుగా మిగిలినటువంటి సాధకులకి ఇది అర్థం కాదని కృష్ణ స్వయంగా చెప్పేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే భక్తుడు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. క్షేత్రజ్ఞ, పురుష, ప్రకృతి నిజంగా భక్తులందరూ కూడా ఆ స్థాయిలో చదువుకోవడం కానీ, లేకపోతే ఆ స్థాయిలో వాళ్ళు విజ్ఞానం పెంచుకోవడం కానీ జరగదు. అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. ఉదాహరణకి వాల్మీకి లాంటి వాళ్ళు, శబరి లాంటి వాళ్ళు, గుహుడు లాంటి వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి వ్యక్తులు ఎవరికైతే బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వాళ్ళు వైశ్యులు కాదు, శుద్ధుల కంటే కూడా ఇంకా అధమ స్థితిలో ఉన్నటువంటి వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కానీ భగవంతుడు వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని ఈ దగ్గర రప్పించుకోవడం కంటే ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్థితికి వాళ్ళ యొక్క భక్తి ఉండేది. అంటే వాళ్ళకి క్షేత్రజ్ఞ, పురుష, ప్రకృతి ఈ స్థాయిలో వాళ్ళకి అర్థమైందో లేదో మొదట మనకు తెలియదు. కానీ
సో వాళ్ళందరూ కూడా గురు యొక్క దిశానిర్దేశంలో వాళ్ళు ఉండి ఆచరించారు కాబట్టే ఆటోమేటిక్గా భక్తుడి యొక్క అనుగ్రహంతో, అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహంతో వాళ్ళు కేవలం సాధన చేయడం వల్ల, ఆ సేవ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోయినాయి. ఏంటి, అర్జునుడికి 6 ప్రశ్నలకి సమాధానం వాళ్ళకి పరిపూర్ణంగా అర్థమైంది. దేనివల్ల? కేవలం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలు సిన్సియర్గా పాటించడంతో ఆటోమేటిక్ ఈ జ్ఞానము వాళ్ళలో పరిపూర్ణమైపోయింది. వాళ్ళకి ఏది ఎంతవరకు అర్థం కావాలో భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం కూడా ఇచ్చాడు అది అర్థం చేసుకోవడానికి. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 10వ అధ్యాయం 11, 10, 11 శ్లోకాలు. సో ఎవరైతే నిత్యం నా గురించే వాళ్ళ జీవితాలు అంకితం చేసి ఉంటారో వాళ్ళని నా దగ్గరికి చేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం కూడా నేనే ఇస్తాను అంటున్నాడు. సో భగవంతుడు తలుచుకున్నాడు అనుకోండి, నేను చెప్పినట్టుగా వాళ్ళకి జ్ఞానము, జ్ఞాపకము ప్లస్ మరుపు అన్ని నేనే ఇస్తాను అంటున్నాను. సో భగవంతుడు మళ్ళీ అక్కడే అందరి హృదయాల్లో నేను ఉండి అని అంటున్నాడు. సో కాబట్టి భక్తుడికి భగవంతుడు ఆ స్థాయిలో పూర్తి అవగాహన ఇవ్వగలుగుతాడు అన్నిటి మీద. అందుకే భక్తులు మాత్రమే నన్ను పరిపూర్ణంగా నన్ను అర్థం చేసుకోగలరు అనే పాయింట్ ఇక్కడ చెప్పారు అన్నమాట. కాబట్టి గత శ్లోకంలో జ్ఞాన ప్రక్రియ జ్ఞేయాన్ని వర్ణించిన కృష్ణుడు ఆయన భక్తుడు అర్థం చేసుకుంటే ప్రేమను పొందుతాడు. సో ఇవన్నీ నిజంగా అర్థం చేసుకోగలిగాడు ఖచ్చితంగా భక్తుడికి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. ఎలా అంటే భగవంతుడు అణువణువున ఈరోజు నేనున్నటువంటి ఈ స్థితికి కారణం ఒక కుటుంబం అనేది ఎత్తుకున్నాం అనుకోండి, ఇంత మంచి కుటుంబం భగవంతుడి వల్లే నాకు వచ్చింది. ఈరోజు నేను ఇంత ఆరోగ్యకరంగా, ఇంత తెలివిగా, ఎంతో కొంత శక్తితో ఈ మాత్రం నేను సమాజంలో ఉన్నాను అని అంటే అది కూడా కృష్ణుడే కారణం అని తెలుసుకోగలిగితే, అంటే ఆయన కారణం, ఆయనే ప్రభావం అని తెలుసుకోగలిగితే, ఈ రోజు నన్ను భక్తులు ఎదగడానికి కావాల్సినటువంటి అనుగ్రహం కూడా ఆయనే ఇస్తున్నాడు అనేటువంటి ఇది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఆయన మీద ప్రేమ రెట్టింపు అవుతుంది. మనకి కంపల్సరీగా ఆయన ప్రేమను మనం పొందగలుగుతాం. అందుకే మనం 4వ అధ్యాయం 9వ శ్లోకం మనం వెళ్తే, జన్మ కర్మే చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున. భగవాన్ యొక్క జన్మ మరియు యొక్క లీలలు కానీ ఎవరైతే అన్ని దివ్యమైనవి అవి కానీ తత్వంతో కానీ అర్థం చేసుకోగలిగితే అతడు మళ్ళీ పునర్జన్మ ఇంకెతడు అనమాట. సో పునర్జన్మ ఎతడు అంటే అర్థం ఏంటి? అతను భగవాన్ యొక్క ప్రేమను పొందగలుగుతాడు. కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఒక భక్తుడికి కృష్ణుడి మీద ప్రేమ అనంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, భక్తుడు మాత్రమే ఇవన్నీ సంపూర్ణంగా తీసుకోగలుగుతాడు. కాబట్టి అతడు మాత్రమే ఆ ప్రేమని చూపగలుగుతాడు. అందుకే మనం భాషలోకి వెళ్తే 6-7 శ్లోకాల క్షేత్ర అంశాలు, క్షేత్ర లక్షణాలు తెలుపబడ్డాయి. 24 మొత్తం 24 అంశాలు ఉన్నాయి క్షేత్రంలో. అలాగే 8 నుంచి 12 శ్లోకం జ్ఞాన ప్రక్రియ వివరించబడింది. జ్ఞాన ప్రక్రియ అంటే అదంబిత్వం, అమానిత్వం, 20 లక్షణాలు ఉండాలన్నమాట మనకి. ఆ జ్ఞానం మనం పెంపొందించుకోవాలి అంటే, ఏ జ్ఞానం? కృష్ణ సంబంధ జ్ఞానం మనం పెంపొందించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కనీసం మనలో ఉండాల్సిన లక్షణాలు అవి. అలాగే 13 నుంచి 19లో సో జ్ఞాన గమ్యం కానీ లక్ష్యం మనకు తెలుపబడింది. ఏంటది? ఆత్మ సాక్షాత్కారం లేదా పరమాత్మ సాక్షాత్కారం. ఇది కూడా మనకు చెప్పబడింది. కాబట్టి భక్తులు మాత్రమే సంపూర్ణ జ్ఞానం ఇతరుల వలన కాదు. సో భక్తుల వల్ల మాత్రమే జ్ఞానం పొందగలుగుతారు తప్ప ఇతరుల వల్ల మాత్రం అసలు కాదు. అంటే ఇతర సాధకుల వల్ల కాదు. బద్ధ చైతన్యంలో జీవించే మనం ఆ కార్యములు కృష్ణుడి సేవలో వినియోగించినప్పుడు కృష్ణుడే సర్వం అని బోధపడుతుంది. ఇది నిజమైన జ్ఞానం. సో బద్ధ జీవన చైతన్యంలో జీవించే మనం, బద్ధ జీవన చైతన్యం అంటే ఏంటి? భౌతిక ప్రకృతి మీద విపరీతమైనటువంటి మోహం, భౌతిక ప్రపంచంలో
నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి మోహంలో ఇటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ కార్యములు కృష్ణుడి సేవలు వినియోగించినప్పుడు ఏ కార్యములు ఏది మనం చేసేటువంటి అనేక కార్యాలు, బాధ్యతలు, మనం చేసే పనులు ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క సేవలు వినియోగించగలిగితే, కృష్ణుడి సేవలు మనం పెట్టగలిగితే మన కోరికలు కావచ్చు, లేదా మన మన ఆశలు కావచ్చు, ఏమైనా సరే అది కృష్ణుడి సేవలు మనం పెట్టగలిగితే కృష్ణుడే సర్వమని మనకి బోధపడుతుంది. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు ఈ ప్రక్రియలో, భగవంతుడిని మనం పొందేటువంటి ప్రక్రియలో భగవంతుడి కోసం సేవ చేసే ఈ ఈ ఈ పరిస్థితుల్లో కృష్ణుడే మూలము, కృష్ణుడే సర్వం అని మనకు అర్థమైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎవరు? ధ్రువుడు. ధ్రువుడికి కావాల్సింది ఏంటి? మా తండ్రి కంటే పెద్ద రాజ్యం కావాలి. సో అదే లక్ష్యంగా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికి కూడా తాను నారద వారి యొక్క అనుగ్రహంతో తాను సాధన చేయడం మొదలుపెట్టినప్పుడు లాస్ట్కి ఏం అర్థమైపోతుంది? దీనికి మొత్తానికి కృష్ణుడే ఆయన సర్వం అని తనకి అర్థమై బోధపడిపోయినప్పుడు తాను ఏం చేస్తున్నాడు? నాకు కృష్ణుడు తప్ప నాకు ఇంకెవరూ వద్దు, భక్తుల సాంగతి తప్ప నాకు ఇంకేం వద్దు అనేటువంటి స్థితికి నేను చేరుకున్నాను. ఇది నిజమైన జ్ఞానం అంటే. సో అంతిమంగా నేను కృష్ణుడి యొక్క స్మరణలో ఉండాలి, కృష్ణుడి సేవలో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేటువంటి తీవ్రమైన కోరిక పెంచుకున్నారు అని అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు ఒక స్థాయికి అర్థం చేసుకున్నట్టే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అర్థమైంది ఆ భక్తుల సాంగత్యంలో ఉండాలనేటువంటి తాపత్రయం, నిరంతరం సేవలో ఉండాలి, ఆయన స్మరించుకోవాలి అనేటువంటి ఆలోచనలు డెవలప్ అయినాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా కాలక్రమంలో భగవంతుడి యొక్క జ్ఞానం వాళ్ళు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనకు టైం అయిపోయింది ఈరోజు. సో ఈ విధంగా మనం గమనిస్తే కనుక ఈ మొత్తం 13 నుంచి 19 దాకా జ్ఞాన లక్ష్యం అంటే జ్ఞేయం ఏంటి? ఆత్మ సాక్షాత్కారం, 2 పరమాత్మ సాక్షాత్కారం. అయితే పరమాత్మ సాక్షాత్కారం మనం పొందాలి అంటే పరమాత్మ యొక్క లక్షణాలు మనం తెలిసిపెట్టుకోవాలి. సో ఈ 14 నుంచి 18 దాకా కానీ మనం గమనిస్తే ఆ పరమాత్మ యొక్క లక్షణాలు మనం చూసాము. ఆ పరమాత్ముడు యొక్క లక్షణాలు ఇతర శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో కూడా వాటి ఆధారాలతో సహా ఆచార్యులు మనకి ఇక్కడ వాళ్ళ యొక్క వ్యాఖ్యానంలో మనకి వివరించున్నారు. అంతిమంగా 19వ శ్లోకంలో మనకి భక్తులు మాత్రమే పరమాత్ముడిని పరిపూర్ణంగా అంటే నన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని మనకి 19వ శ్లోకంలో చెప్పబడింది. సో రేపు క్లాసులో నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాము. సో రేపటి క్లాస్లో మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాము. ముఖ్యంగా క్షేత్రజ్ఞ అయ్యింది, జ్ఞానం జ్ఞేయం అయ్యింది. రేపు ప్రకృతి పురుష 6 ప్రశ్నల్లో 4 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. సో ఈ ప్రకృతి పురుష వీళ్ళ నిర్వచనాలు ఏంటి? ఈ పురుషుడు ముఖ్యంగా జీవుడు ఈ ప్రకృతిలోకి ఎలా వచ్చాడు? దివ్య స్థితిలో ఉన్నటువంటి జీవుడు భౌతిక శక్తి కలగినటువంటి ప్రకృతిలోకి ఎలా వచ్చి చిక్కుకున్నాడు, లేదా ఎలా ఇరుక్కున్నాడు, వచ్చి ఏ అంశాల వల్ల తాను ఆధ్యాత్మికమైనటువంటి లోపల ఉండాల్సినటువంటి ఈ జీవుడు దేని కారణంగా తాను భౌతిక పరిస్థితుల్లో లేదా భౌతిక లోకంలో ఆయన ఏ విధంగా అతను ఇప్పుడు చిక్కుకున్నాడు? అంటే మనము వాస్తవానికి వైకుంఠంలో ఉండాల్సిన మనము ఎందుకు ఈ ప్రకృతిలో జీవిస్తున్నాము? ఎందుకు ఏ విధంగా మన ఇక్కడ వచ్చి మనం బంధింపబడ్డాం మన ఇక్కడికి వచ్చి? సో ఆ విషయాలు మనం రేపు తెలుసుకుందాం.
शिल प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। भगवद्गीता श्रीमद् भगवद गीता की जय।